వస్తాడు వస్తాడు కానీ కానీ ఇది నీకు న్యాయమా మావయ్య? ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్లాక్మెయిల్ చేస్తావు? చేస్తారే, ఎన్ని రోజులైనా చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోతావే, అందుకేనే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఇప్పుడు నువ్వు అడిగినంత అమౌంట్ ఇవ్వడం నా వల్ల కాదు మావయ్య. ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఇచ్చాను? ఎప్పుడో ఏదో చిన్న వయసులో చిన్న పొరపాటు చేస్తాను. చిన్న వయసులోనే చాలా పెద్ద పొరపాట్లు చేసేవే. వాటి గురించి నువ్వు మర్చిపోయాకుండా 10వ తరగతిలోని కూతురు సుధాకర్తో ఒక్కరితో రమేష్. అంటే వాడెప్పుడు మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చాడు కదా మావయ్య. మొబైల్ గిఫ్ట్ ఇస్తే షేక్ ఇచ్చి షేక్ చేయాలి, అంతేగాని కిస్ ఇచ్చి కిచ్చకూడదు. అంతేకాదు ఇంజనీరింగ్ చేస్తూ మగర్తో ఫిజిక్స్ ల్యాబ్ లో కెమిస్ట్రీ వర్క్ చేసావు. ఒకే క్లాస్ లో 2 సబ్జెక్ట్స్ కవర్ చేయొచ్చు కదా అని. అమ్మా అంతెందుకు, మొన్నటి మొన్న ఆ రాహుల్ గాంధీ పప్పులో ఆ బూతులకు కూడా ఎదుర్కొచ్చాగా. టెక్నికల్స్ కొంచెం ఎక్కువ. నువ్వు ఫ్లోలో తప్పులు చేసుకుంటూ పోయావు, నేను స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నానే. అయినా వచ్చి నువ్వు ఇచ్చి నాకెంతే జస్ట్ 30 లక్షలు. అది సరిపోదా? సరిపోదు. అయినా మార్కంలో నువ్వు రింగ్ సోప్ లాంటి గుర్రాన్ని పెళ్లి చేసుకుని అందుకే నాకు దిక్కేవారు. అందుకే వన్ టైం సెటిల్మెంట్ 50 లక్షలు. 50 లక్షల డబ్బులు నా దగ్గర ఏ లేవా? అయితే నేను ఇప్పుడైతే అమెరికా వాడికి చెప్పేస్తాను. సిగ్గు శరం మానవ మర్యాద సీము నెత్తులు పరువు పౌరుషం ఉన్నాడు ఏ మగన సరే నిన్ను పెళ్లి చేసుకోరు. అయ్యో మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ పెళ్లి చెడగొట్టుకో ప్లీజ్ మావయ్య. ఏంటి దారుణం? మొత్తం వేసేవా? ఐసి కొబ్బరి తోటలో 1, కెమిస్ట్రీ ల్యాబ్ లో 2, పబ్ లో 3, అంటే నేను 4. ఓ వెరీ గుడ్. ఎక్కడ పోవచ్చు అరిసి గోల చేసి తన పరువు నా ఇన్కమ్ 2 చెడగొట్టు. సైలెంట్ గా బ్యాగ్ సర్దుకొని అమెరికా చెక్కి. ప్రసాద్, నువ్వు తొందరపడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని అమెరికాకి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం. అమెరికాలో నా ఇంటి నెంబర్ 4, నా కార్ నెంబర్ 4, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 4. ఎంత కోఇన్సిడెన్స్ అంటే నా లైఫ్ లో నా నెంబర్ కూడా 4. ఏమీ తెలియని వయసులో ఏదో తెలుసుకోవాలని చేసిన పొరపాట్లని ఏదో అర్థం చేసుకుంటే ఎలా? కానీ అలా చేయటం వల్లే కదా నీకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలిసింది. అది కాదు నా బాధ. ఇన్నేళ్ళుగా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నీ దగ్గర డబ్బులు గుంజేసి నిన్ను మానసికంగా హింసిస్తున్నాడే మీ సావిత్రి మావయ్య. వీడి చేసింది మాత్రం చాలా పెద్ద నేరం. ఇదే అమెరికాలో అయితే 600 సంవత్సరాలు జైలు శిక్ష వేసేవాళ్ళు. కానీ ఇక మీదట వీడు నిన్ను ఏమీ పీకలేడు. నిన్ను బ్లాక్మెయిల్ చేసినంత దీంట్లో రికార్డ్ చేసి నాన్నకేమి చిన్నాన్నకేమి అన్నయ్యకి అందరికి హోమ్ థియేటర్ లేసి చూపిస్తాను. హోమ్ థియేటర్ అలంకార థియేటర్ లేసి చూపించమంటావా? ఊరంతా చూస్తారు. నీ కాలు పట్టుకుంటా